నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ పబ్లిక్ టీవీ. రానున్న లోక్సభ ఎన్నికల్లో రాజకీయం అనేది వేగంగా మారుతోంది. రాజకీయ నాయకులు కూడా వేగంగా పార్టీలు మారే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎవరైతే బీజేపీ సీనియర్ నేత ఏపీ జితేందర్ రెడ్డి ఉన్నాడో ఆయనతో పాటు కలిసే ప్రయత్నం చేసిండు. సో ప్రస్తుతం భేటీ కొనసాగుతుందని చెప్పి కూడా ఫ్లాష్ న్యూస్ అన్ని సోషల్ మీడియాలో అన్ని వాట్సాప్ గ్రూపులలో కూడా వైరల్ అవుతూ ఉంది. మరి బీజేపీ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటికి మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అని కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది. పూర్తి స్థాయిలో చూద్దాం వార్త ఏముంది అసలు. నిజంగా మరి ఏపీ జితేందర్ రెడ్డికి టికెట్ వస్తుంది, బీజేపీ అభ్యర్థి ఎవరు అని అంటే దాదాపు ఒక 50-70 మధ్యలో ఆయన పేరు వినపడింది. ఏపీ జితేందర్ రెడ్డి ఉన్నాడు, లైన్లో ఉన్నాడు. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నాడు. మరి డీకే ఆర్నంగా అయితే గతంలోనే టికెట్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఇస్తారా ఇయ్యరా అనే కోణంలో పెద్ద ఎత్తున మీడియా కూడా వైరల్ చేసింది. ఆ కోణంలో ప్రస్తుతం నిన్న చూసుకుంటే కూడా బీజేపీ సెకండ్ లిస్టులో ఏపీ జితేందర్ రెడ్డి పేరు రాకపోగా డీకే ఆర్న పేరును ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. సో ఇప్పుడు మహబూబ్ నగర్ మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి ఇంటికి మరి కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళనున్నట్టు తెలిసింది. మరి కాసేపట్లో ఆయనతో కీలక భేటీ జరగనున్నట్లు సమాచారం. జితేందర్ రెడ్డి ఏపీ జితేందర్ రెడ్డి బీజేపీ పార్లమెంట్ సీటు ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు కూడా వాస్తవానికి గత 2 నెలల నుంచి కూడా రెగ్యులర్గా టీవీ 9లో చూసుకున్నా అంటే మెజారిటీ మెయిన్ స్ట్రీమ్కి సంబంధించిన అన్ని మీడియా సంస్థలు కూడా లైన్లో ఏపీ జితేందర్ రెడ్డి ఉన్నాడు, ఆయన టికెట్ ఆశిస్తున్నాడు, తప్పకుండా డీకే అన్నకు ఇవ్వకపోతే ఏపీ జితేందర్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున ఉండేవాడని చెప్పి కూడా అన్ని మీడియా సంస్థలు వెల్లడించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా డీకే అన్నకు టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది మహబూబ్ నగర్ పార్లమెంటుకి సంబంధించిన సీటు విషయంలో. సో ఇప్పుడు చూసుకుంటే ఎవరైతే జితేందర్ రెడ్డి బీజేపీ పార్లమెంట్ సీటు ఆశించి భంగపడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను కలుసుకోవడానికి స్వయంగా ఇంటికి వెళ్ళనుండడం ఇప్పుడు రాజకీయాల్లో సంచలనం రేకిస్తుండగా, సో మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న వంశీ చందర్ రెడ్డి ఎవరైతే గతంలో ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలోనే ఎంపీ అభ్యర్థి మొదటగా ఎవరిని ప్రకటించినట్టే వంశీ చందర్ రెడ్డిని. సో మరి వంశీ చందర్ రెడ్డిని తప్పకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తప్పకుండా ఆయనను గెలిపించుకోవాలి అనేది రేవంత్ రెడ్డి స్కెచ్. సో ఆ విధంగా మరి రేవంత్ రెడ్డి వెళ్తూ ఉన్నారు. మరి ఈరోజు జరిగిన భేటీ మరి ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్గా మారుతుంది, మరి బీజేపీ పార్టీకి నెగిటివ్గా మారే అవకాశం ఉంది అన్నది వెయిట్ చేయాల్సిన పరిస్థితి. సో మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా వంశీ చందర్ రెడ్డి అభ్యర్థిత్వం ఇప్పటికే ఖరారు చేశారు. మరోవైపు బీజేపీ డీకే అర్నకు అవకాశం కల్పించారు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న జితేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారని విశ్వసనీయ సమాచారం. కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న ఈ ధరమిల మరి కాసేపట్లో పూర్తి సమాచారం మీ ముందుకు అని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాప్ గ్రూపులలో అయితే ఏ గ్రూప్లో చూసుకున్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళబోతున్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించుతున్నారు. త్వరలో మరి పార్టీ మారుతారా ఈ జితేందర్ రెడ్డి, లేదంటే బీజేపీ పార్టీకి విధేయుడిగా ఉంటాడా, లేకపోతే బీజేపీ పెద్దలమైన ఆయన నమ్మకం ఉంచి మరి అదే పార్టీలో కొనసాగుతాడా లేదా అనేది వెయిట్ చేయాల్సిన పరిస్థితి. సో ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నా కూడా అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా బీఆర్ఎస్ పరిస్థితి చూసుకుంటే పూర్తి స్థాయిలో కూడా ఖాళీ అయిపోయిన పరిస్థితి. మొన్నటికి మొన్న ఎవరైతే మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన కూడా బీజేపీ పార్టీకి స్వయంగా కేటీఆర్కి వెల్లడించాడు, మాకు ఎంపీ టికెట్ వద్దు, మేము నిలబడినా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా నా అల్లుడిని నా కుటుంబ సభ్యులను ఎవరిని నిలబెట్టినా కూడా గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పైన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సమాజంకి పూర్తి స్థాయిలో నమ్మకం కోల్పోయారు. తెలంగాణ సమాజం ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చారో అప్పుడు పూర్తిగా తెలంగాణ సమాజం బీఆర్ఎస్ పైన నమ్మకం కోల్పోయారు. కాబట్టి నాకైతే టికెట్ వద్దు, ఎలాంటి పోటీ చేసే ఆలోచన అయితే మాకు లేదని చెప్పి కూడా కరాఖండిగా తెలియజెప్పిన పరిస్థితి. సో ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే పూర్తిగా 17 నియోజకవర్గాలలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉన్న పరిస్థితి. మేబీ నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 1-2 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మెదక్ సైడ్, అటు సైడ్, ఇక్కడ సైడ్ అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకైతే ప్రస్తుతం రేవంత్ రెడ్డి
పూర్తి స్థాయిలో మొత్తం అన్ని తానే అంటూ చూసుకుంటూ ఉన్నాడు. ఆయననే ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి మరి ఉమ్మడి మహబూబ్నగర్ సంబంధించిన పార్లమెంట్ టికెట్ని తప్పకుండా పార్లమెంట్ అభ్యర్థిని మనం గెలుచుకోవాలి, తప్పకుండా ఆ పార్లమెంట్ను మనం కైవసం చేసుకోవాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఈ భేటీ జరగనుంది. కాబట్టి మరి కాసేపట్లో మరి భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.